కీర అండి ఇలాగా ముక్కల కింద కట్ చేసుకుని తొక్క తీసి పీల్ చేసుకుని ఇలాగా ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి అందులోనూ. ఇప్పుడు దీంట్లో కీర దోసకాయ ఆవు పెట్టి కూర అండి. ఆవ నువ్వుపప్పు వేసి పచ్చడండి ఇది. అందు గురించి అని చెప్పేసి ఇగోండి ఆవాలు నువ్వుపప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలండి. అలాగే ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలండి, కొంచెం చింతపండు, సాల్ట్ కూడా వేసానండి ఇందులో. చూడండి కనిపిస్తుంది కదా, చింతపండు సాల్ట్ అనమాట అండి. ఇవన్నీ మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి. ఇవ్వండి ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసేసుకుని ఇవన్నీ కూడా ఆడుకోవాలండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఇప్పుడు ఇది ఉంది కదండి, దీన్ని ఇందులో వేసేసుకోవాలండి. ఈ పచ్చట్లో వేసేసుకోవాలి, అంతే అయిపోయింది. దాంట్లో వేసేసుకుని ఇలాగా కలిపేసుకోవాలి, అంతే అయిపోయింది. ఇదండి నాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. ఇలాగా దీంట్లో కొంచెం నూనె వేసుకోవాలండి. ఇందులో నూనె వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. Until then, see you in the next video. Thanks for watching. చాలా సింపుల్ పచ్చడి అండి. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది మా కామెంట్ సెక్షన్లో పెట్టండి.